మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కని మాటలు మనం తీసుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని మాటలు. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. ప్రియులారా, చదివినటువంటి వాక్యంలో సియోను అనుకుంటుందట. సియోను అంటే ఇశ్రాయేలు ప్రజలు. యెరూషలేముకి ఉన్నటువంటి మరొక పేరు సియోను. కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే, దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు, ఆయన మమ్మల్ని మర్చిపోయాడు, ఆయన మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని దేవుని పిల్లలు అనుకుంటున్నారు. వారికి ఉన్న శ్రమను బట్టో కష్టాన్ని బట్టో ఇలాంటి ఆలోచన కలిగి ఉండవచ్చు. ప్రియబిడ్డ, ఉదయకాలం మన్నా చూస్తున్న మీ జీవితంలో కూడా ఇలాగే అనుకుంటున్నారా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఆయన నన్ను ఏం పట్టించుకోవటం లేదు, దేవుని సన్నిధి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, దేవునికి నా మీద ఏదో కోపం వచ్చినట్టుంది, నన్ను విడిచిపెట్టేశాడని మీరు కూడా ఒకవేళ భావిస్తున్నారా? ఏదైనా ఒక కష్టం, ఒక శ్రమ, ఒక శోధన గుండా మీరు వెళ్తున్నట్లయితే, లేదా మీరేదో అనుకున్నారు అది కాకుండా వేరేది జరుగుతుంది, దేవుడు సహాయపడుతున్నట్లు మీకేం అనిపించటంలా, అప్పుడు ఇలాంటి ఆలోచన కలిగే ఛాన్స్ ఉంది. అలా ఉందా మీ పరిస్థితి? మీరున్న ఏ కష్టాన్ని బట్టో శ్రమను బట్టో అయ్యో దేవుడు నన్ను వదిలేశాడు, విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? ప్రియబిడ్డ, ఒక మాట చెప్పనా, మనం ఆరాధించే దేవుడు మంచి దేవుడు అండి. ఆయన ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు చెడులో పాపంలో పడనంత వరకు ఆయన నీతోనే ఉంటాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు చెడు జరిగిస్తూ పాపాన్ని చేస్తూ అపవిత్రమైన కార్యాలలో ఉండి అయ్యో దేవుడు నాకేదో తోడుగా లేడు ఇలా చేయలే అలా చేయాలంటే అది కుదరదు. కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉండి నమ్మకంగా ఉండి చక్కగా ప్రార్థన చేసుకుంటూ మందిరానికి వెళ్తూ వాక్యానుసారంగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్న బిడ్డవైతే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు, ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాడు. బైబిల్లో ఏమని రాస్తుంది? మీరు తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి మాట మీరు చూసుకోండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని ప్రభువు అన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఏముందో తెలుసా? నిన్ను ఏమాత్రమును విడవను, ఎన్నడూ ఎడబాయను. ప్రభు అంటున్నాడు, నిన్ను ఏమాత్రము నేను విడవను, ఎన్నడూ నిన్ను ఎడబాయను. మనమైనా ఆయన లేకుండా ఉండగలం అన్నట్టుగా, పెద్ద గొప్పోలం అన్నట్టుగా ఆయన విడిచిపెట్టి తిరుగుతుంటాం కానండి, ఆయన ఏమాత్రము విడువడట, ఎన్నడూ ఎడబాయడట. ఎంత మంచి దేవుడు! నువ్వు అలా అనుకోవద్దు. ఇక్కడ సియోను కుమారి అనుకుంటున్నట్టు, లేక ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నట్టుగా మీరు అలా అనుకోవద్దు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. ఆ మాటనే 15వ వచనంలో చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా రాయించాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? ఓ ప్రశ్న. ఒక తల్లి తన గర్భాన పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మర్చిపోతుందా అన్నాడు. మనం ఏం జవాబు చెప్తాం? అస్సలు మర్చిపోదండి. ఎందుకు మర్చిపోయిద్ది? అమ్మ కరుణిస్తుంది కదా అంటాం. నిజమే, తల్లి ఖచ్చితంగా మరవదు, కరుణిస్తుంది. కానీ చాలా సందర్భాలలో, చాలా సమయాలలో తల్లి కూడా కఠినాత్మురాలై
కనికరం లేకుండా, చిన్నపిల్లల మీద ప్రేమ దయ లేకుండా వారిని విడిచిపెట్టే వాళ్ళు, మరిచిపోయే వాళ్ళు లేరంటారా? ఈ రోజున ఈ యూట్యూబ్ పుణ్యమా అని ఎక్కడెక్కడ జరిగే విషయాలన్నీ కనపడుతున్నాయి కదా. ఈ మధ్య కాలంలోనే ఒక తల్లి ఏదో అక్రమ సంబంధపు వాతావరణాన్ని బట్టి 3 బిడ్డలకి, చక్కని పండంటి 3 బిడ్డలకు విషమిచ్చి చంపిన సంఘటన మీరు చూడలేదా? బోలెడన్ని ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నెన్నో ఉన్నాయి. బైబిల్లో పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన ఆ చంటి బిడ్డను కరుణింపకుండా మరిచిపోతుందా? వెంటనే అన్నాడు, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. దేవుని మాట. వారైనా మర్చిపోతారు, చెప్పేశాడు దేవుడు. వారు మర్చిపోతారు కాబట్టే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా. వారైనా మర్చిపోతారు. నేను నిన్ను మరువను. దేవుడు ఎంత మంచి దేవుడు అండి. ప్రియులారా, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. ధైర్యంగా ఉండు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆ మాట అంటూ 15వ వచనం లేక 16వ వచనంలో మరొక మంచి మాట. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నా ఎర్రచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ప్రియులారా, అరచేతుల్లో ఉన్న దాన్ని ఎట్ట మర్చిపోతాం చెప్పండి? అరచేతుల్లో పెట్టుకున్నాడంట ఆయన. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నాయి. నేను నిన్ను మర్చిపోలేదు. నా చేతుల్లో ఉన్నావు నువ్వు, నా హస్తంలో ఉన్నావు నువ్వు. ఎంత చక్కని మాట అంటే, ఇక చేతిలో ఉన్న దాన్ని ఎలా మర్చిపోతాం చెప్పండి? మనం మర్చిపోవచ్చు. ఒక్కోసారి చూడండి, చేతిలోనే ఉంటుంది. ఏడో పెట్టేశాను, ఈ వస్తువు ఎక్కడ పెట్టానని చూస్తుంటే చేతిలోనే ఉంటుంది. ఒక్కోసారి అరే చేతిలో పెట్టుకొని ఏందో నేను అయోమయంగా ఎక్కడో పెట్టానని వెతుకుతున్నానే అనుకుంటా. కానీ దేవుడు ఆయన చేతుల్లో మనల్ని పెట్టుకుంటే ఇంకా అసలు మర్చిపోవటానికి ఎక్కడండి? మనలాంటి మతిమరుపు కలిగిన వాడా దేవుడు? ఏమిటి ఆయన దేవుడు గనక ఆయన అనంత జ్ఞాని. ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. అరచేతిలో చెక్కుకున్న దేవుడు, నిత్యము మనల్ని ఆయన ఎదుట పెట్టుకున్న దేవుడు. ప్రియులారా, ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటూ ఉండగా ఒకవేళ ఆయన విడిచిపెట్టాడో, మర్చిపోయాడో అని కృంగిపోవద్దు. ధైర్యంగా ఉండు. దేవుడు నీకు తోడుగున్నాడు. మీరు నన్ను అడగొచ్చు, పాస్టర్ గారు మరి కొన్ని కార్యాలు మేము అనుకున్నా ఏమీ జరగట్లేదు కదండి అని. ప్రియులారా, వెంటనే దేవుడు చేయకపోయినా నువ్వు కనిపెట్టి మొరపెట్టు, తగిన సమయంలో కార్యం జరిగి తీరుతుంది. ప్రభు సహాయపడతాడు. కొన్ని మనకి ఇబ్బంది, ప్రమాదం, మనకు మంచిది కాదు అనుకుంటేనే దేవుడు ఇవ్వడు. అందులో కూడా మంచే ఉంది. ఎన్నటికీ దేవుడు మంచి దేవుడే. తగిన సమయంలో నీకు బెస్ట్ ఇస్తాడు. ప్రస్తుతానికే నీకు జరగలేదు, రానున్న రోజుల్లో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. నీతోనే ఉన్నాడు. ధైర్యంగా ఉండు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి, ఆశీర్వాదంగా చేయండి. మీరు విడిచిపెట్టే దేవుడు కాదు, మరిచిపోయే దేవుడివి అస్సలు కాదు. మీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్నారు. తల్లైనా తన బిడ్డను కరుణించకుండా మరిచిపోతుంది, కానీ మీరు మమ్మల్ని మరిచే దేవుడో కాదుగా. నీ కృపగల చేతులకు అప్పగించుకుంటూ ప్రభువా, ప్రతి బిడ్డను మీ హస్తాల్లో పెడుతూ వారి కన్నీటిని తొడవండి, ఆదరించండి, కృప చూపి సహాయం చేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.